నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి వాడు కాడు. నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితోనే చెప్పిస్తాను. అప్పుడు నమ్ముతావా? నా మాట నిలబెట్టుకున్నా. అయ్యా ఎయిడ్స్ వచ్చిపోతావురా. ఉండవే సోది. నా మాటిను. నేను చూడను ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే. మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటి ఆ అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. మా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు పోపాలి, డబ్బులు ఏం అడగకూడదు, ఏ బండి వచ్చాగితే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ తెచ్చుకుంటారు కదా మేడం. నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాళ్ళు కూడా జిఎస్టీ యాడ్ చేశారు. అన్ని వాళ్ళు చూసుకుంటారులే. మేడం ఇప్పుడు బస్ స్టాపు వైట్ ఖర్చుకు ఓపాలి. ఓకే ఊపుదాం. బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటలే చేసింది. ఖర్చు పూపుతున్నావేంటి? అది మేడం తెలుపు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 15 నిమిషాలు మేకప్ అవుతున్నా? ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. అయ్యో ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి. భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో ఏమైంది? ఏమైంది? హలో అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను టెంపరేచర్ తట్టుకోలేను మేడం, కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు. ఇదిగో ఇక్కడ కొరుకు. కొరికి కొరుకు, రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అంటే అయ్యో 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 అయ్యో, నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సారీ. నో 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 నో, ఎందుకు సారీ? నో సారీ. ఐ వాంట్ దిస్ అతి.
నువ్వేం చెప్పకు. మేడం, అన్నీ మేడం, నేనే చేస్తా. ఒక్క మాట వినండి మేడం. నేనే మేడం, చెయ్యాలి. వినండి వినండి. మేడం 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 చెప్పేది వినండి వినండి చెప్పేది వినండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు బి పాజిటివ్. మా పండు పండుడా పండుడెవరు? వాడు నీలాగే అమాయకంగా ఉంటాడా? మీకు అమ్మాయికులు అంటే ఇష్టం మేడం? అవును, నా మొగుడు శాడిస్ట్. నరకం చూపిస్తాడు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా శాడిస్ట్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో ఏమైనా చేయొచ్చు. రే, కూరలో ఉప్పు ఎక్కువేస్తే రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఏంటి మేడం ఇది? మేడం ఇప్పుడు నేను శాడిస్ట్ని. అర్థమైంది మేడం, అర్థమైంది. మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం? నాదే కావాలా? ఇస్తా ఇస్తా, నువ్వివ్వద్దు. అస్సలు ఇవ్వను. మేడం మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం? బి నెగిటివ్ కానీ? ఓసే, నీ ఐడియా పని పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు ట్రై చేయి. ఇప్పుడే పంపిస్తాను. టెంప్ రవి నువ్వేనా? నేనే. లోపలికి రా. మేడపైనుడు ఇప్పుడే వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉందా? అవసరమారా నీకు? బ్లడ్ కోసం నానా. హాయ్ రవి, ప్రియాతో టైర్డ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి మేడం. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అబ్బే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అబ్బే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీ కోసం కాదు, నా కోసం ప్లీజ్. సరే మీ ఇష్టం. మేడం అమృతాంజన్ మేడం. ఎలా పడాలో తెలుసా? తెలుసు మేడం. నాకెప్పుడు రాధా ఇదే వాడుతుంది మేడం. ఎక్కడా? అది తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా 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 జలుబు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం. బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం. అక్కడంతా ఏ రవైనా పూసుకుంటాడు. టెంప్ రవి ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. ఫ్యాట్ విప్పు. మేడం మంట మేడం. విప్పు. మంట మేడం. కళ. అబ్బా, కళ. అబ్బా. కళ. ఆపండి మేడం. కళ. అబ్బా, అబ్బా. కళ. కళ.
కాలనుకో మేడం కాలేంటి మేడం కారిపోతుంటే అయ్యో అబ్బా ఏంటో నా జీవితం అమ్మా దొరికిన వాళ్ళు దొరికినట్టు వాయిస్తున్నారు అక్కడే ఎవడ్రా రేయ్ చెప్పా జిల్లుమంటుందబ్బా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా దాని పాపం నన్ను ఊరికే వదలదు అమ్ము కాళ్ళు లాగేస్తున్నాయి అమ్ము నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా అమ్మో చెప్పేది నమ్ము అమ్మో ఒక్క నిమిషం అమ్మ పొట్టిదానా నీ అబ్బో కాలు కొట్టి అమ్మో 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 నీ దండం పెట్టుకుంటాను అబ్బా అబ్బా చూడరా అమ్మో అమ్మో నేను చెప్పేది నమ్ము నన్ను తన రోడ్డు మీద చూసినా క్షమించాలి కదా నీ అమ్మ అమ్మో అమ్మో కాలు నీ దండం పెట్టు అమ్మో చేతి చేతి ఏంట్రా? అది కదా నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఆడపిల్లగా నువ్వు ఎదుర్కొని మాట్లాడదాం వెళ్ళే వెళ్ళే డబ్బులు చేతి వచ్చేసావంటే చంపేస్తాను అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు వెళ్ళే రే 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 డబ్బులదా రే అక్కడే ఉండు బండి తీసుకొస్తా రే రవి గాడ్రీ తమ్ముడు స్మెల్ పడదు కదరా ఎందుకు వచ్చా అర్జెంట్ మ్యాటర్ ఒకటి నేను మాట్లాడాలి డాక్టర్ దగ్గర ఏమన్నారు అది అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు ఏంటి ₹1,00,000 అవుద్దన్నారే రే డబ్బులు అడిగావు కదా దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అబ్బా ఉప్పుగా ఉందిరా ఉప్పే అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా రేయ్, నీ టెంట్ వ్యాధికి ఒక మందు ఉంది చెప్పనా ఏముందో అర్థమయ్యేలా చెప్పి సాగు ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు అదే అయిందనుకో ఇంకేది ఉండదు అంతా సెట్ అయిపోతుంది ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు చేసుకుందావా ఏమంటావు అరే అర్థం కాలేదని చెప్పావనుకో పచ్చిగా చెప్తాను చచ్చూరుకుంటా ఏంట్రా అమ్మో ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా సీరియస్గా చెప్పి నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే
నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే, నన్ను నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? హలో, ఎవరు? సార్, అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట? అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశావు? చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశావు? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్ట్ అని కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మత్తు మంది ఇచ్చి మీ పైకి ఎక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశావు? నేను నీకు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఏదైనా ప్రేమించడం అంటే అంతే కదా సార్? గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చేయని తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయిని త్యాగం చేస్తుంది. గొప్పోడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికుండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకునే దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి. నా మీద నేను కలవబోతున్నా. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నా. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందని దానికోసం అంతం వైపుకెళ్లకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందని దానికోసం. అంతం వైపుకెళ్లకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరంతా ఒక్కసారి
వదులు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకునే దయచేసి నాకు నేర్పించే చేస్తున్నావు గురుజీ. అందుకే గురుజీ సుందర్, నీకు పూర్తిగా నేర్పడం జరగదు గురుజీ. ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే. అవునా? మీరా, నేను, నువ్వు ముగ్గురం ఒకటే. రవినే ఈ పని చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా, ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా, 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 నేను సుందర్, నీ సుందర్. మీరా, మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. అవునా? నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, వదలు, నేను తాకలేదు. నేను తాకాను. అవునా? నా మాట విను. అవునా? నా వదిలేసి వెళ్ళిపోకు. అయితే నీ అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. వదలు. నీది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోను ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. అవునా? హలో, ఎవరు తెలియదు. చిరలేదు పోమా. అయ్యో ముష్టుండే మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడతాను, మీరు అప్పుడు లేరు సార్. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం మొహమాట పడిందా?
ప్లీజ్లా నేను నీ టైపే షట్టర్ ఓపెన్ చేస్తుంది. చంపగా పని చేసుకుని ఎవరు కూడా టెంట్ రవి ఈ రోజు నీకు జెండు బామ్. అమ్మా రెడ్ లైట్ ఏరియా తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు ఆ అమ్ముతోనే బెటరు. అమ్మా వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. మేడం నిద్రలో ఉండేవాడిని కాబట్టి కలో నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని. మేడం ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్. మాట్లాడుకున్నాం.